అడుగులు వచ్చిన తర్వాత వ్యవస్థలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఎవరికి తోచిన విధంగా వారు అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వాములు అవుతున్నారు అనే దానికి ఈరోజు జరిగినటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపనే ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు గల్లా మాధవి గారు అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం, దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకి తీసుకువెళ్ళటం, కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం, ఇదంతా ఒక ఎస్టిమేట్స్ వేయించటం. మనకు ఆల్రెడీ 8 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కొత్తది 9th.
తీసుకొస్తే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా హెల్త్ దొరుకుతుంది. అదేవిధంగా ఇవి స్ట్రెంగ్తన్ అయితే గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది. కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే A to Z ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇందులో మా పాత్ర ఏమీ లేదు పార్లమెంట్ మెంబర్గా, కేవలం మోరల్ సపోర్ట్ చేయడం తప్పించి. కాబట్టి క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికే వెళ్తుంది. రెండోది ఇదనే కాదు, జనరల్గా కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నాను. ఎమ్మెల్యే గారు మామూలుగా స్వతహాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి. అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి మనస్ఫూర్తిగా నేను కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. సో ఇది కూడా డెఫినెట్గా 1 crore తోటి ఈరోజు చేస్తూ ఉన్నారు. చేసిన ఇది ఒక 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం, ఆరోగ్యానికి బలం వచ్చే విధంగా చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, కూటమి నాయకులందరికీ కూడా, అంత జనసేన, బీజేపీ చాలామంది వాళ్ళందరూ ఉన్నారు. ఈ అందరి ఒకరితో అయింది కాదు, అందరి సమిష్టి బాధ్యతతో తీసుకొని చేస్తున్నటువంటి వారు, వాళ్ళందరి సహకారానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అట్లా కాదమ్మా, అది ఒకళ్ళ చొరవది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం కాదు. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు 3 ఎమ్మెల్యేలు మొన్న ఒక రోజు కమిషనర్ గారి కార్యాలయంలో కూర్చొని మాట్లాడారు. అంతా కూర్చొని వర్క్ చేస్తారు. అంటే టక్కని చేసేయడానికి ఇది కాదు కదా. ఇందులో సమస్యలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ కేంద్ర నిధులు ఎలా ఉన్నాయో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూర్చొని ఎవరికైతే ఆ డౌట్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకొని అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి. కాబట్టి టక్కని ఒక రోజులో అయిపోయేది కాదు. వారు కూడా మాట్లాడతారన్నారు ఆ విషయం. ఈ విలీన గ్రామాల అందరికీ నమస్కారం అండి. ఈరోజు NGO కాలనీలో UPHCని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. కొత్త UPHCకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అయితే దీని విషయంగా మాట్లాడాలి అని అంటే, మన అర్బన్ నియోజకవర్గంలో పూర్తిగా 8 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉన్న క్రమంలో, అయితే ఇది విస్తారంగా పెరుగుతున్న ప్రాంతం కాబట్టి మరిన్ని ఇంకొక 3 UPHCలు కావాలి అని చెప్పి మేము మంత్రివర్యుల్ని కోరడం జరిగింది. ఏప్రిల్లో ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3 ప్రాంతాల్లో ఈ UPHCలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి కావాల్సిన నిధులు కేటాయించాలి, వాటిని మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అడిగినప్పుడు, వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసుకునే వాటికి ప్రస్తుతానికైతే నిధులు సమకూర్చలేం, కానీ ఈ డైలాపిలేటెడ్ పొజిషన్లో ఉన్న UPHCలకు మాత్రం మేము నిధులను కేటాయిస్తాము అని చెప్పి సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి ఏప్రిల్లో ఈ యొక్క ప్రతిపాదనని మేము వారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఎంతో సహృదయంతో మంత్రివర్యుల దాకా తీసుకెళ్లడం, మరి అది మన PM యోజన కింద ఈరోజు మనకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద ₹1 కోటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ NGO కాలనీలో ఉన్న UPHC మరమ్మతుల నిమిత్తం దీన్ని గ్రాంట్గా మనకి అందజేయడం, ఈరోజు దాన్ని ఇటు పగలకొట్టి కొత్తగా కట్టాలన్నా, లేదా మరమ్మతులు చేయాలన్నా, లేదా ఇక్కడ ఒక స్థలం తీసుకొని కొత్తగా మనం నిర్మించుకోవాలన్నా ఒకటే అమౌంట్ అవుతున్న క్రమంలో, మరి NGO కాలనీలో ఆ పక్కన పాతదాని పక్కనే కొత్తగా మంచిగా ఉన్న ఒక ఏరియాలో దాదాపుగా ఎకరం పాటు ఉన్న ఒక స్థలాన్ని చూసి అక్కడ ఈ UPHCని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభించుకోవడంలో ముఖ్యంగా డివిజన్ ప్రెసిడెంట్ అయిన అప్పారావు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ పర్టికులర్ NGO కాలనీలో ఉన్న UPHC శిథిలావస్థలో ఉందని మా దృష్టికి అనేక మార్లు తీసుకురావడం, మరి వర్షాకాలంలో కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితుల్లో, టైల్స్ అన్నీ కూడా కుంగిపోతున్న పరిస్థితుల్లో, బాత్రూములు కూడా లేని పరిస్థితుల్లో, అక్కడ తాగునీటికి మోటార్లు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో వారి స్వయంగా